ఆపరేషన్ కగార్ ఎందాకా వచ్చింది? ఇప్పటిదాకా ఎంతమందిని అంతమొందించారు? ఎంతమంది లొంగిపోయారు? రంగంలోకి దిగి దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా జప్తు చేసిన నక్సల్స్ ఆస్తులు ఎంత? ఈ విషయాలన్నిటికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం ఇక గత చరిత్రగానే మిగిలేలా ఉంది. దేశంలో మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర హోంశాఖ పెట్టుకున్న టార్గెట్ కి ముందే అగ్రనాయకత్వం కథ దాదాపుగా ముగిసిపోయింది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ సహా పలువురు కీలక నేతలు లొంగిపోవడం చూస్తుంటే 60 ఏళ్ల సుదీర్ఘ సాయుధ పోరాటానికి తెరపడ్డట్టే కనిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో వివిధ దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 92 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసినట్లు లేటెస్ట్ గా ప్రకటించింది కేంద్రం. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల ఆర్థిక మూలాలను కేంద్రం దెబ్బకొట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 40 కోట్లు, ఢిల్లీ పోలీస్ అధికారులు 40 కోట్లు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 12 కోట్ల విలువైన నక్సల్స్ ఆస్తుల్ని జప్తు చేశాయి. ఇక 2014లో 126 జిల్లాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండగా 2025 నాటికి కేవలం 11 జిల్లాలు మాత్రమే మిగిలాయి. ఈ ఏడాది సుమారు 317 మంది నక్సలైట్స్ అంతమయ్యారు. అలాగే 862 మంది అరెస్టు కాగా మరో 1973 మంది తుపాకులు వదిలిపెట్టి లొంగిపోయారు. అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం అభివృద్ధి పనులు కూడా చేపట్టింది. 20,815 కోట్ల విలువ చేసే 17,589 కిలోమీటర్ల రోడ్లు వేయించింది. వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు, పోస్టాఫీసులు, మొబైల్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టారు. మావోయిస్టులపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నక్సలిజం అంటూ ఆయుధాలు పట్టిన వాళ్లకు ఎలాంటి ప్రయోజనమూ లేదన్నారు. నక్సలిజం విషపూరితమైన పాము లాంటిదని, దాన్ని అంతం చేసిన తరువాతే అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలవుతుందని స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ని దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన ప్రాంతంగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తంగా ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కొచ్చినట్టే కనిపిస్తోంది. కేంద్ర హోంశాఖ డెడ్ లైన్ లోపు మావోయిస్టుల ఏరివేతను లక్ష్యంగా పెట్టుకున్న భద్రతా బలగాలు ముందే ఆ పని పూర్తి చేసేలా ఉన్నాయి.